విద్యార్థులారా, మనము శకుంతలోపాఖ్యానము అనే పాఠ్యభాగం గురించి చెప్పుకుంటున్నాము. శకుంతల దుష్యంత మహారాజుతో మాట్లాడుతూ ధర్మాత్ములు ధార్మికులు అబద్ధాలు చెప్పడం మంచిది కాదని చెప్తూ ప్రపంచమంతా కూడా సరే, మనుషులంతా కూడా ఆత్మవంచనకు పూనుకోకూడదు, అబద్ధాలు చెప్పకూడదు. వేదాలు, పంచభూతాలు, ధర్మము, ఉభయ సంధ్యలు, అంతరాత్మ, యముడు, చంద్రసూర్యులు, రాత్రింపవళ్ళు అనేవన్నీ కూడా మన మనుషుల యొక్క నడవడికనంతా కూడా నిరంతరమంతా కూడా గమనిస్తూనే ఉంటాయి. కాబట్టి ఆత్మవంచనకు పూనుకోవటము మనుషులకు వశం కాదు అని చెప్తూ కాబట్టి ఓ మహారాజా, నాకు ఇచ్చినటువంటి వరం ఏది? మనకు పుట్టినటువంటి కుమారుణ్ణి యువరాజుగా చేస్తానని చెప్పినటువంటి విషయం నాకు తెలిసినట్లుగానే ఇవి మన వేదాలకు, పంచభూతాలకు, ధర్మానికి, ఉభయసింధులకు, అంతరాత్మకు, యముడు, చంద్రసూర్యుడు, రాత్రింబవళ్ళన్నీ కూడా రాత్రింబవళ్లకు వీటన్నింటికి తెలుసు. కాబట్టి పూర్వంలాగే నా పైన దయ చూపించు. అవమానించడం అనేటువంటిది నీకు తగదు, న్యాయం కాదు అని శకుంతల దుష్యంతునితో చెప్తూ ఇంకా సతియును గుణవతియున్ ప్రజావతియున్ అనువ్రతయున్ అయిన వనితన్ అవజ్ఞాన్విత దృష్టించూచు అతి దుర్మతికి ఇహమున్ పరమున్ కలదే మతిన్ పరికింపన్. ఇలా చెప్తుంది ఇంకా శకుంతల. సతియును గుణవతియును ప్రజావతియును అనువ్రతయును అయిన వనితను అవజ్ఞాన్విత దృష్టించూచున్ అతి దుర్మతికి ఇహమున్ పరమున్ కలదే మతి పరికింపన్. మతిన్, ఇక్కడ మతిన్ అంటే బుద్ధి యందు, పరికింపన్ ఆలోచించగా, బుద్ధి యందు ఆలోచించగా, సతియును సతి భార్య, ఇక్కడ సతి అంటే ఇక్కడ భార్య అంటే ఇక్కడ ఏంటంటే పతివ్రత శిరోమణి అని చెప్పవచ్చు. గుణవతియును చక్కని గుణవంతురాలు, చక్కని గుణములు కలది. ప్రజావతియును ప్రజావతి అంటే ప్రజలు కలది అంటే ఇక్కడ ప్రజలను కలిగి ఉండేటువంటిది. ప్రజలంటే ఎవరు? మనుషులే. కాబట్టి మనమే. ఇక్కడ ప్రజావతియు అంటే ఇక్కడ ఏంటంటే సంతానవతి అని అర్థం. ఇక్కడ ఒక స్త్రీ యొక్క సంతానమే ప్రజలు. కాబట్టి ఇక్కడ ప్రజావతియును అంటే సంతానవతియును, అనువ్రతము అంటే ఇక్కడ అనుకూలవతియు అయినటువంటి వనితను, అనుకూలవతి అయినటువంటి స్త్రీని
అవజ్ఞాన్విత దృష్టిన్. అవజ్ఞ ప్లస్ అన్విత దృష్టి. అవజ్ఞము అంటే తిరస్కారము. అవజ్ఞం అంటే తిరస్కారం. తిరస్కారంతో కూడినటువంటి చూపును. అవజ్ఞాన్విత దృష్టిని చూచు, తిరస్కారంతో కూడిన చూపుతో చూసేటువంటి అతి దుర్మతికి, అతి మిక్కిలి దుర్మతికి. దుర్మతి కంటే దుష్టబుద్ధి కలవాడికి. దుర్మతి అంటే దుష్టబుద్ధి కలవాడికి ఇహమున్ ఈ లోక సౌఖ్యము, పరమున్ పరలోక సౌఖ్యము కలదే. ఉంటుందా అంటే ఉండదు. ఓ రాజా, బుద్ధితో చాలా చక్కగా పరిశీలిస్తే, బుద్ధితో బాగా పరిశీలిస్తే పతివ్రతకు, గుణవతియు, సంతానవతియు, అనుకూలవతి అయినటువంటి భార్యను తిరస్కార దృష్టితో కనుక చూసినట్టయితే అటువంటి దుర్మార్గుడికి ఇహలోక సుఖము, పరలోక సుఖము అనేవి రెండు కూడా లభించవు అని శకుంతల దుష్యంతునితో చెప్తుంది. ఇంకా ఇలా అంటుంది, సంతత గృహమేది ఫలం వంతయున్ పడయంగనోపును. అనుగుణ భార్యావంతుండగు క్రియావంతుడు దాంతుండు పుత్రవంతుండు అగున్. సంతత గృహమేధి ఫలం వంతయున్ పడయంగనోపును. సంతతమేది గృహఫలంబు అంతయున్ పడయంగనోపును. అనుగుణ భార్యావంతుండగువాడు క్రియావంతుడు తాంతుండు పుత్రవంతుండు అగున్. సంతతం అంటే ఎల్లప్పుడు. అనుగుణ భార్యావంతుడు అగువాడు. ఇక్కడ అనుగుణ భార్యావంతుడు అగువాడు, అనుకూలవతి అయినటువంటి భార్యను కలిగినటువంటి వాడు. అనుకూలవతి అయిన భార్యను కలిగినటువంటి వాడు ఎలాంటి వాడు? సంతతము. సతతం అంటే ఎల్లప్పుడు. అంటే ఎల్లప్పుడు. గృహమేది ఫలంబు, గృహమేధి ఫలంబు, గృహస్థుగా ఉన్నటువంటి ఫలితం, గృహస్థుడిగా ఉన్నటువంటి ఫలితము అంతయున్ అంతా కూడా సంపూర్తిగా పడయంగన్ పొందటానికి ఓపున్ సమర్థుడు అవుతాడు. క్రియావంతుడు. క్రియావంతుడు, క్రియ అంటే పని, అంటే కార్యసాధకుడు. దాంతుండు. దాంతుడు అంటే ఇక్కడ ఇంద్రియ నిగ్రహము కలవాడు. దాంతుడు అంటే ఇంద్రియ నిగ్రహము కలవాడు. పుత్రవంతుండు, సంతానవంతుడు అంటే సంతానవంతుడు, సంతానము కలవాడును అగున్ అవుతాడయ్యా. రాజా, అనుకూలవతి అయినటువంటి భార్యను కలిగినటువంటి వాడు ఎల్లప్పుడూ కూడా గృహస్థుడిగా ఉన్నటువంటి ఫలితం, అంటే గృహస్థాశ్రమ ధర్మాన్ని, గృహస్థాశ్రమం యొక్క ఫలాన్ని సంపూర్తిగా పొందినటువంటి వాడే అవుతాడు. అటువంటి వాడు ఎలాంటి వాడయ్యా? అటువంటి వాడంటే కార్యసాధకుడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, పుత్రవంతుడు కూడా అవుతాడయ్యా అలాంటి వాడు అని చెప్పని శకుంతల దుష్యంతునితో అంటూ, మరియును ఇంకా
ధర్మార్థ కామ సాధనకు ఉపకరణంబు గృహనీతి విద్యకు గృహంబు విమల చారిత్రక శిక్షకు ఆచార్యకంబు అన్వయ స్థితికి మూలంబు సద్గతికి ఊత గౌరంబునకు ఏక కారణంబు ఉన్నత స్థిర గుణమణులకు ఆకరము హృదయ సంతోషమునకు సంజనకంబు భార్యయో చూవే భర్తకు ఒండ్లుగా ప్రియము. భర్తకు నుండ్లుగా ప్రియము లెట్టి ఘటములన్ ఎట్టి ఆపదల్ భర్తకు నుండ్లుగా ప్రియములు ఎట్టి ఘటములను ఎట్టి ఆపదలను ఎట్టి తీరములను ముట్టబడిన వంతలెల్లన్ పాయును ఇంతులన్ ప్రజలను పునరంజూడగనినన్ జనులకు ఎందున్ ఇంకా చెప్తుంది ఇలా శకుంతల విశ్వంతో ఇంకా చెప్తుంది. ఏం చెప్తుంది? ధర్మ అర్థ కామ సాధనకు ఉపకరణం గృహనీతి విద్యకు గృహము విమల చారిత్రక శిక్షక ఆచార్యకంబు అన్వయ స్థితికి మూలంబు సద్గతికి నూత గౌరవంబునగన్ ఏక కారణంబు ఉన్నత స్థిర గుణమణులకు ఆకరము హృదయ సంతోషమునకు సంజనకంబు భార్యయు చూవే భర్తకు ఒండ్లుగా ప్రియములు ఎట్టి ఘటములను ఎట్టి ఆపదలను ఎట్టి తీరములను ముట్టబడినన్ వంత లెల్లన్ పాయును ఇంతులన్ ప్రజలన్ ఒనరజుడన్ గనిన జనులకు ఎందున్ అంటూ ఇలా చెప్తాడు. రాజా, ధర్మ అర్థ కామ సాధనకు ఓ రాజా, ధర్మము అర్థము కామము అనేటువంటి పురుషార్థాలు సాధించటానికి ఉపకరణం ఏదయ్యా అంటే అది పనిముట్టు లాంటిది. మరియు గృహనీతి విద్యకు గృహనీతి అనేటువంటి విద్యకు అంటే గృహనీతి విద్య అనేది ఏంటంటే గృహస్థ ఆశ్రమ ధర్మము అని చెప్పవచ్చు. గృహనీతి అనేటువంటి విద్య, గృహనీతి అనే విద్య ఏంటంటే గృహస్థ ఆశ్రమం అనే దానికి గృహము అంటే నిలయం, గృహము అంటే ఇల్లు అంటే నిలయం. విమలము అంటే నిర్మలమైనటువంటి చారిత్ర శిక్షకున్ నిర్మలమైనటువంటి చరిత్ర శిక్ష అంటే ఇక్కడ హిస్టరీని కాదు, ఇక్కడ ఏంటంటే నిర్మలమైనటువంటి శీలాన్ని బోధించడానికి. శిక్షణ అంటే బోధన, నిర్మలమైనటువంటి శీలాన్ని బోధించడానికి. ఆచార్యకంబు ఆచార్యుడు అంటే గురువు. ఆచార్యకంబు అంటే గురువు. అన్వయ స్థితి
అంటే ఆ యొక్క స్థితిని, ఇప్పుడు మనం ఉన్నాం, మన యొక్క స్థితిని నిలపటం. అంటే ఇక్కడ ఏంటి? వంశము నిలపడానికి. అన్వయ స్థితి అంటే వంశాన్ని నిలపడానికి. మూలంబు, మూల కారణం, ఆధారం. వంశం నిలపడానికి ఆధారం. సద్గతికిన్, సత్ ప్లస్ గతికిన్ అంటే ఉత్తమమైనటువంటి గతులు పొందడానికి, ఉత్తమ గతులను పొందడానికి, మోక్షాన్ని పొందడానికి. ఊతన్, ఇక్కడ నూత కాదు, ఇక్కడ సద్గతికిన్ అంటున్నాం కదా, సద్గతికిన్ ప్లస్ ఊత. ఊత అంటే ఆధారం, ఊత అంటే ఆధారం. గౌరవం బునకు, గౌరవానికి అంటే గౌరవం పొందడానికి. ఏకకారణంబు, ఏకకారణంబు ముఖ్య కారణం, గౌరవం పొందడానికి ముఖ్య కారణం. ఉన్నత, ఉన్నతమైనటువంటి. స్థిర గుణమణులకు, గొప్పనైనటువంటి శాశ్వతమైనటువంటి, గొప్పనైన శాశ్వతమైనటువంటి మణులకు, మణులు అంటే రత్నాలు, రత్నాలు వంటి శ్రేష్టమైనటువంటి వాటికి ఆకరము, ఆకరము అంటే నిలయం, స్థానం. ఆకరం అంటే స్థానం. హృదయ సంతోషమునకు, హృదయం యొక్క సంతోషానికి, మనసులో జరిగేటువంటి సంతోషానికి, మనసులో పుట్టేటువంటి సంతోషానికి. సంజనకంబు, సంజనకం, సంజనకం అంటే పుట్టడం. మనసులో సంతోషం కలగాలంటే ఎట్లా? పుట్టాలి. అది సంజనకం అంటే పుట్టించేటువంటిది. ఎవరు? భార్యయు చూవే, అది కేవలము భార్య వల్లే లభిస్తుంది, భార్య వల్లే లభిస్తుంది. ప్రియములు, ఇష్టమైనటువంటివి. ఎట్టి ఘట్టములను, ఎటువంటి సన్నివేశాలైనా సరే. ఎట్టి ఆపదలను, ఎట్టి ఆపదలున్నా సరే. ఎట్టి తీరములను, ఎటువంటి తీర ప్రాంతాలైనా సరే. ముట్టబడిన, చుట్టుముట్టిన. వంత, వంతలెల్లన్, వంతలు ప్లస్ ఎల్లన్, వంతలు ప్లస్ ఎల్లన్. వంతలు అంటే దుఃఖాలు అన్నీ కూడా. ఎల్లన్, దుఃఖాలన్నీ కూడా పాయున్, తొలగిపోతాయి. ఎలా తొలగిపోతాయి? ఇంతులను, స్త్రీలను, భార్యలను. ప్రజలను, ప్రజలను. ఇక్కడ ప్రజలు అంటే సంతానం అని కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఇంతులు అనం కాబట్టి భార్య, ఇంతులు అంటే స్త్రీ, భార్య. ప్రజలను, సంతానాన్ని. ఒనరన్, చూడన్ గనినకు, ఒనరన్ సరిగ్గా చూడకుండా ఉండేటువంటి వారికి, జనులకు, ప్రజలకు. ఎందున్, ఎక్కడైనా కూడా వారికి ఎటువంటి ఘట్టం, ఎట్టి ఘట్టములను, ఎట్టి సన్నివేశాలైనా సరే, ఎటువంటి ఆపదలైనా సరే, ఎటువంటి దుఃఖాలు, తీరాలు అన్నీ కూడా వచ్చినా కూడా అన్నీ కూడా అలాగే తొలగిపోతాయి. అంటే ఒక భార్య వల్లనే పురుషునికి అన్ని సద్గతులు అన్ని కలుగుతాయి అని చెప్పడం అన్నమాట ఇందులో. అంటే భార్య వల్లనే పురుషునికి ధర్మము, అర్థము, కామము అనేటువంటి సాధించడానికి ఉపకరణం లాంటివి. సాధనము స్త్రీ. అంతేకాకుండా ఆమె గృహనీతి విద్యకు నిలువ లాంటిది. అంతేకాకుండా చక్కటి శీలాన్ని బోధించేటువంటి గురుస్థానము భార్యకే ఉంటుంది. అంతేకాకుండా భార్య వల్లనే వంశం నిలవడానికి ఆధారం. అంతేకాకుండా చక్కటి సద్గతులను పొందడానికి, గౌరవాన్ని పొందడానికి కారణమైనటువంటి. అంతేకాకుండా హృదయానికి ఆనందాన్ని కలిగించేది. భర్తకు భార్య తప్ప మరేది ప్రేమైనటువంటిది కాదు. కాబట్టి భార్య బిడ్డలను ప్రేమతో చూసేవారికి,
ఎక్కడైనా సరే, ఎలాంటి సందర్భాలైనా సరే, ఎలాంటి ఘట్టాలైనా సరే, ఎటువంటి ఆపదైనా సరే, ఎటువంటి సమయాలైనా సరే, వారికి వచ్చేటువంటి మనోవ్యాధులు అన్నీ కూడా, కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పని శకుంతల దుష్యంతునితో చెప్తుంది. ఇంకా అంతేకాకుండా మరియు భార్య పురుషునందు అర్థం బగుటం చేసి పురుషునకు మున్నన్ పరేత అయిన పతివ్రత పరలోకంబున తన పురుషుం కూడా తదాగమనంబు ప్రతీక్షించుచుండు. పురుషుండు మున్న పరేతుండైన బదంపడి తానును పరేతయై తన పురుషుం కూడా అరుగునట్టి భార్యను అవమానించుట ధర్మ విరోధం. మరియును పురుషుండు భార్యయందు ప్రవేశించి గర్భంబునన్ పుత్రుండై తాన ఉద్భవిల్లున్ కావున అంగదంగాంస భవసి యున్ను నిధి ఆదిగా గల వేదవచనంబుల యందును జనకుండు పుత్రుండును అను భేదంబు లేదు అని చెప్తాడు. మరియు ఇంకా భార్య పురుషునందు భర్త యందు అర్థం బగుటం చేసి సగము కావడం చేత పురుషునకు భర్త కంటే ముందే పరేత అయిన పరేత ప్లస్ అయిన అంటే భర్త కంటే ముందే పతివ్రత అంటే పరేత అయిన అంటే మరణించినటువంటి, భర్త కంటే ముందే మరణించినటువంటి పతివ్రత పరలోకంలో తన పురుషుం కూడా తన యొక్క భర్త కొరకు కూడన్ కలుసుకోవడానికి తదాగమనం తత్ ప్లస్ ఆగమనం అతని యొక్క ఆగమనం కోసం, అతని రాక కోసం ప్రతీక్షించుచుండు, ఎదురు చూస్తూ ఉంటుంది. అదే పురుషుడు ముందు పరేతుండైన ఒకవేళ భర్తనే ముందు కనుక చనిపోతే, పరేతుండైనా మరణించినట్లయితే బాధపడుతూ తాను కూడా పరేతయి తాను కూడా మరణించి తన పురుషుం కూడా అరుగునట్టి భార్యను తనకంటే తన భర్త ముందు చనిపోతే తాను కూడా బాధపడి తన భర్తతో పాటు తాను కూడా పోయేటువంటి భార్యను అవమానించుట ఆమెను అవమానించడం ధర్మ విరోధం, ధర్మానికి అది విరుద్ధం, అది అధర్మం. మరియు పురుషుడు భార్యలో ప్రవేశించి గర్భంబునందు పుత్రుడై, గర్భము లోపల పుత్రునిగా తానే జన్మిస్తాడు, పుడతాడు. కాబట్టి అంగా సంభవసి, ఇక్కడ అంగాత్ విడదీసినట్టయితే అంగాత్ ప్లస్ సంభవసి అంగాత్ సంభవమసి అంటే శరీరం నుంచి అంగములో నుంచి అంగము సంభవం కావడం అంటే శరీరం నుంచి శరీరము పుట్టడం. నిధి అనేటువంటి ఇది ఆదిగా గలది మొదలుగా ఉన్నటువంటిది అని వేదములందు చెప్పబడినటువంటి మాటలలో కూడా జనకుడు తండ్రి, పుత్రుండును కుమారుడు అను భేదంబు లేదు, అనేటువంటి భేదం అనేటువంటిది లేదు అని
శకుంతల దుష్యంతుడితో చెప్తుంది. అంటే ఇక్కడ ఏముంటుందంటే అంతేకాకుండా మరియు అంటే అంతేకాకుండా భార్య భర్తలో సగం. ఒకవేళ భర్త కంటే ముందే తాను మరణించినటువంటి పతివ్రత పరలోకంలో కూడా తన భర్తతో కలిసి ఉండాలని చెప్పని అతని యొక్క రాక కోసం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. ఒకవేళ భర్తే కనుక ముందు చనిపోయినట్లయితే తాను కూడా వెంటనే వెళ్ళి భర్తను కలిసేటువంటి భార్యను అవమానించడం అనేటువంటిది ధర్మానికి విరుద్ధం. అంతేకాకుండా భర్త భార్యలో ప్రవేశించి ఆమె గర్భంలో నివసించి పుత్రుడే జన్మిస్తాడు. కాబట్టి ఇక్కడ అంగాత్ సంభవసి అంటున్నాం. అంటే ఇక్కడ శరీరం నుంచి పుట్టడం, అంగంలోంచి పుట్టడం, అంటే ఇక్కడ శరీరంలో నుంచి జన్మించడం అనేటువంటిది వేదవాక్యముల ప్రకారంగా వేదవాక్యం ప్రకారంగా తండ్రికి కొడుకు మధ్య భేదం అనేది లేదు. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా సమానమే, అంటే ఒకే శరీరం నుంచి జన్మించుంటారు అన్నటువంటిది చెప్తుంది శకుంతల దుష్యంతునితో చెప్తుంది అన్నమాట అని చెప్తూ ఇంకా ఇలా చెప్తుంది.